అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నంద్యాల జిల్లా రాజకీయం అంతా ఒక ఎత్తైతే అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ మరో రేంజ్. ఎందుకంటే అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆషామాషి నాయకురాలు కాదు, అధికార పార్టీ తరపున ఆటం బాంబు లెక్క. తేడా వస్తే సొంత పక్షమైన ప్రత్యర్థి పక్షమైన ఉతికి ఆరేసే టైప్ ఆమె. ఇన్నాళ్లు స్వపక్షంలో దుమారం రేపిన ఆమె వ్యవహారం ఇప్పుడు ప్రత్యర్థుల విషయంలో అంతే వేడిని పుట్టిస్తోంది. ఇంతకీ ఎవరామా, అక్కడ ఏం జరుగుతోంది? ఆళ్లగడ్డలో పొలిటికల్ అగ్గి. అఖిలప్రియ వర్సెస్ బ్రిజేందర్ రెడ్డి. అహోబిలం సాక్షిగా రాజుకున్న రాజకీయం. టోల్ టెండర్లతో ముదిరిన జగడం. ఆళ్లగడ్డ రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భూమా, గంగుల కుటుంబాలు మరోసారి సై అంటే సై అంటున్నాయి. దీంతో స్థానిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అనాదిగా ఇక్కడ రాజకీయ రచ్చ కామన్ అయినప్పటికీ లేటెస్ట్ గా ముదిరిన మాటల యుద్ధం కాకరేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న భూమా వారసురాలు అఖిలప్రియ, వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న గంగుల వారసుడు బ్రిజేందర్ రెడ్డి అమీ తుమీకి సిద్ధపడుతుండటం పొలిటికల్ గా దుమారం రేపుతోంది. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ సవాళ్లు విసురుకోవడం ఒక్కసారిగా అగ్గిరాజేసింది. 2019-24 మధ్య ప్రత్యర్థులతో అమీ తుమీ అంటూ తలపడిన అఖిలప్రియ 2024లో మరోసారి గెలిచి తన పట్టు నిలుపుకున్నారు. రూలింగ్ పార్టీ నేతగా జిల్లా మంత్రుల్ని సైతం లెక్క చేయని ఆమె చిరకాల ప్రత్యర్థితో సై అంటే సై అంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య లేటెస్ట్ ఫైట్ కు ప్రసిద్ధ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయమే రచ్చకు కారణం కావడం ఆసక్తి రేపుతోంది. ఇక్కడ టోల్ వసూలు విషయంలో ఇద్దరు నేతలు సాళ్లు విసురుకోవడం అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేద్దామంటూ ఇరువురు నేతలు పిలుపునివ్వడం ఒక్కసారిగా జిల్లా రాజకీయాలను వేడెక్కించాయి. వైసీపీ హయాంలో భారీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి అలియాస్ గంగుల నానిని టార్గెట్ చేశారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అట్లా ఇట్లా కాదు, పరుష పదజాలంతో దూషించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు అంటూ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. తమ్ముడు తస్మాత్ జాగ్రత్త అంటూనే మాజీపై సెటైర్లు వేశారు. ఆళ్లగడ్డలో అక్క బావ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని. అవును తమ్ముడు నాని, అవును. ఎందుకంటే మీ గంగులోళ్ళకి ఏమైందో తెలియదు కానీ మీ నాయనేమో ఈ నుంచి పార్టీ మారినవా కొడుకుంటాడు, నువ్వేమో మమ్మల్ని అక్క బావ అంటున్నావు. నీకు బంధువులు లేరా, మీ ఇంట్లో ఎవరు లేరా పాపం అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. సరే, నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు కాబట్టి తమ్ముడు నానికి తెలియాల్సింది ఏంటంటే, డబ్బులు ఏదైతే ట్యాక్స్ మేము కలెక్ట్ చేస్తున్నామని చెప్పి అంటున్నాడు తమ్ముడు నాని. ఎక్కడ డబ్బులు మేము కలెక్ట్ చేసినాం, ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసినాం, ఎంత వసూలు చేసినాము, ఏ అకౌంట్ లో వేసినామని ఒక్కటంటే ఒకటి ఆధారం చూపించాలి కదా నువ్వు. ఎమ్మెల్యే ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే గంగుల నాని. ఆమె భాషలోనే సమాధానమివ్వడం ఆళ్లగడ్డలో రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో టోల్ ఫీజుల పేరిట టీడీపీ నేతలు భక్తుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ జరిగితే పోయిన సంవత్సరం సాక్షాత్ మీ బాబాయ్, మీ చిన్నాయన పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్ఓసి ఇవ్వడం లేదు, మాకు ఎన్ఓసి ఇవ్వడం లేదు, పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన వాపోయాడు. ఇవన్నీ మేము చేసినావా? ఇవి సాక్ష్యాలు కాదా? ఇవి సాక్ష్యాలు కాదా? ప్రజలు ఏమంటే 13 నెలలే అయింది, ఇంకా 13 నెలలు అయింది కాబట్టి ప్రజలకి నువ్వు చేస్తున్న సుపరిపాలన, మీరు చేస్తున్న ధర్మపాలన చూసి కళ్ళు బైర్లు గమ్మినాయి. 13 నెలలు అయినాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. ఇంకొద్దిగా టైం అయిన తర్వాత ఖచ్చితంగా సాక్ష్యాలు, సమాధానాలు అన్ని ముందర పెడతారు. ఆళ్లగడ్డలో ఈ రెండు కుటుంబాల జగడం ఈనాటిది కాదు. 1960వ దశకంలో తిమ్మారెడ్డి గెలుపుతో మొదలైన గంగుల కుటుంబం రాజకీయ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. తిమ్మారెడ్డి వారసుడిగా ప్రతాప్ రెడ్డి సైతం కాంగ్రెస్ తరపున 2004 వరకు పలు దఫాలు గెలుస్తూ రాజకీయం చేశారు. అయితే అప్పటిదాకా ఎదురే లేదు అన్నట్టుగా వ్యవహరించిన గంగుల కుటుంబానికి ఆళ్లగడ్డలో టీడీపీ నుంచి భూమా ఫ్యామిలీ అస్సలు సిసలు ప్రత్యర్థిగా మారింది. భూమా శేఖర్ రెడ్డి, ఆ తర్వాత భూమా నాగిరెడ్డి,
ఆయన సతీమణి శోభ క్రమంగా పట్టు పెంచుకున్నారు. 1989 నుంచి 2014 వరకు. 2004లో ఒకసారి మినహా వరుసగా గంగుల ప్రతాప్ రెడ్డిపై విజయం సాధించింది భూమా కుటుంబం. అయితే 2009లో పీఆర్పీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీ వైపు వెళ్లిన భూమా శోభానాగిరెడ్డి 2012 ఉప ఎన్నికతో సహా 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 2014లో ఫలితం రాకమునిపే ఆమె రోడ్డు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆమె వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ నాటి అధికార పార్టీ టీడీపీ వైపు వెళ్లారు. అంతేకాదు మంత్రిగా అవకాశం దక్కించుకొని తనదైన రాజకీయం చేశారు. ఆ టర్మ్లోనే తండ్రి భూమా నాగిరెడ్డి సైతం మృతి చెందడంతో నియోజకవర్గంలో పూర్తిస్థాయి బాధ్యతలు అఖిలప్రియ మోయాల్సి వచ్చింది. 2019లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బ్రిజేందర్ రెడ్డి అఖిలప్రియపై గెలిచి గంగుల కుటుంబానికి దశాబ్దాల తరువాత గెలుపు రుచి చూపించారు. మీడియా వేదికగా అక్కా తమ్ముడు అంటూ పరస్పరం సంబోధించుకునే ఈ ఇద్దరు నేతలు రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రం మాటల తూటాలతో వేడి పుట్టిస్తున్నారు. 2004 తర్వాత మళ్లీ విజయం రుచి చూడని గంగుల కుటుంబం వారసుడిగా 2019లో అఖిలప్రియపై విజయం సాధించిన బ్రిజేశ్వర్ రెడ్డి ఉర్ఫ్ నాని 2024లో మళ్లీ ఓడిపోయారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలప్రియ ఈసారి తగ్గేదేలే అన్నట్టుగా సొంత పార్టీ నేతలపై, ఇటు ప్రత్యర్థి పార్టీ నాయకులపైన ఆటం బాంబులు పేలుస్తున్నారు. ఆ మధ్య విజయ డైరీ విషయంలో రచ్చ చేసిన ఆమె తనకు ఓ రెడ్ బుక్ ఉందంటూ ప్రత్యర్థులకు స్ట్రైట్ వార్నింగే ఇచ్చారు. అంతేకాదు జిల్లాలో తనదైన రాజకీయం చేస్తున్న ఈ మాజీ మంత్రి జిల్లాకు చెందిన మంత్రులను లెక్క చేయరు అనే పేరుంది. అలాంటిది ప్రత్యర్థి విషయంలో ఈ మాత్రం దూకుడు సహజమే అన్న టాక్ వినిపిస్తోంది. మరి ప్రత్యర్థి బ్రిజేశ్వర్ రెడ్డితో మొదలైన రచ్చ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.